హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం ఎప్పుడూ చేసుకునే చింతపండు మరియు నిమ్మకాయ పులిహోర కాకుండా వాటికి ధీటుగా ఉండే పచ్చి చింతకాయలతో అయితే పులిహోర చేయబోతున్నాం. ఈ టైంలో దొరికే ఈ పచ్చి చింతకాయలతో పులిహోర అనేది ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా అయితే చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీ అయిన ఈ పచ్చి చింతకాయలతో పులిహోరను అయితే చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే 100 గ్రాముల వరకు పచ్చి చింతకాయలను అయితే తీసుకుందాం. ఇవి మరీ లేతవి కాకుండా ఇలా కొంచెం గింజలు ఉండేలా తీసుకోండి. అప్పుడే మనకు ఈ చింతకాయల నుండి గుజ్జు అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు చింతకాయలను ఇలాగ షాక్తో కానీ స్పూన్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా నేను అన్నీ క్లీన్ చేసి తీసుకున్నా. చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో చింతకాయలు. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం. చూడండి ఎలా ఉడుకుతున్నాయో చింతకాయలు. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చింతకాయల నుండి గుజ్జు అనేది బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెద్దగా టైం ఏమీ పట్టదు, జస్ట్ 7-8 మినిట్స్లో చింతకాయలు అయితే మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, స్పూన్తో కలుపుతుంటేనే మెత్తగా అవుతున్నాయి. చెప్పాను కదా త్వరగా ఉడికిపోతాయని. చూసారా, నీరంతా ఇంకిపోయి పులుసు మనకు కొంచెం కనిపిస్తుంది కదా. ఈ టైంలో ఇక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకొని పులుసునైతే తీసేసుకుందాం. ఇలా చల్లార్చిన చింతకాయల నుండి పులుసునైతే ఒక వడగట్టే గిన్నెలో వేసుకొని దాని నుండి గుజ్జునైతే తీసేసుకుందాం. ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ పులుసును తీసుకోవాలి. చూసారా ఎంత బాగా పులుసు పడుతుందో. ఇలా మొత్తం పులుసునైతే తీసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బేషన్ లేదా పెద్ద బౌల్ని తీసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఆ రైస్ని ఈ బేషన్లో కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేస్తూ తీసేసుకుందాం. ఇక్కడ నేను 100 గ్రాముల పచ్చి చింతకాయలకు 1/2 కేజీ రైస్ని అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడు కరివేపాకు వేస్తే రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేతిలో కొంచెం ఆయిల్ అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసి ఇలా రెండు కలుపుకొని దీంట్లో వేసి రైస్ మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ వేయడం వలన రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. సో ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లో కావలసిన చింతకాయ పులుసు అలాగే పోపునైతే రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే పోపునైతే రెడీ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు 75% ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా శనగపప్పు, 1 స్పూన్ దాకా మినప్పప్పు అలాగే 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసి పోపు దినుసులు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఇందులో 5-6 ఎండుమిరపకాయలు అలాగే 4-5 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు ఫ్రై అయ్యాక ఇందులో 1/2 స్పూన్ ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసి 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా 1/2 మినిట్ పాటు ఫ్రై అయ్యాక ఈ పోపునంతా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి చింతకాయ పులుసును వేసి దీంట్లోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో వేసాం కాబట్టి ఇక్కడ టేస్ట్ సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి చింతకాయ పులుసు బాగా చిక్కబడి ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతుండాలి. చూసారా, పులుసు చిక్కబడి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని రైస్లో వేసి కలిపేసుకుందాం. సో ఇప్పుడు రెడీ చేసిన పచ్చి చింతకాయ పులుసును ఇందులో కొంచెం కొంచెంగా వేసి ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ చేత్తో పులుసును రైస్కి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు పులుపు చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు. నాకు ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న పోపునంతా ఇందులో వేసి పోపు మొత్తం రైస్లో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన పచ్చి చింతకాయలతో పులిహోర రెడీ. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.